వర్షం పడుతుందని చెట్టు కిందికి పోతే కొమ్మ విరిగి నెత్తిమీద పడితే అది యాక్సిడెంట్ అనుకోవడం తప్ప ఇంకేం కాదు. టైం బ్యాడ్ అని సర్దుపోవాల్సిందే. అసెంబ్లీ ఎలక్షన్ దెబ్బకు కొంతమంది లీడర్ల పరిస్థితి కూడా ఇదే అంటున్నారు. చాలా ఊహించుకుని లాస్ట్ మినిట్లో పార్టీ మారిన వాళ్ళు సీన్ రివర్స్ కావడంతో ఏం చేయాలో తోచక విలవిల్లాడుతున్నారు. ఎన్నికల ముందు బీఆర్ఎస్ లో చేరిన మెదక్ కాంగ్రెస్ నేతలు తెగబడుతున్నారట. జిల్లా పార్టీ లీడర్లు కూడా వీళ్లకు తోడయ్యారట. వీళ్ల పంచాయతీ అంతా మెదక్ ఎంపీ సీటుపైనేనట. పార్టీ లీడర్లకు, వలసొచ్చిన నేతలకు కూడా మెదక్ ఎంపీ సీటే ఆశ చూపెట్టారట పార్టీ పెద్దలు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుచుడు పక్కా అని, ఎంపీగా పోటీ చేస్తే వర్కౌట్ అవుతుందని అందరూ కారెక్కారట. తీరా కారు పల్టీ కొట్టడం ఒకటైతే ఎంపీ టికెట్ పై కూడా లెక్కలు మారుతున్నాయట. మెదక్ ఎంపీ సీటు ఇస్తామనే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్ కు బీఆర్ఎస్ కండువా కప్పారట. అప్పటి మెదక్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, నియోజకవర్గ నేత మ్యాడం బాలకృష్ణకి కూడా ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారంట. వీళ్లకే కాదు, పార్టీలోని అసంతృప్తి నేతలకు కూడా ఎంపీ టికెట్ ఆశ చూపెట్టారట గులాబీ పెద్ద లీడర్లు. నర్సాపూర్ అప్పటి ఎమ్మెల్యే మదన్ రెడ్డికి కూడా మెదక్ ఎంపీ సీటు ఇస్తామని సిట్టింగ్ ను తప్పించారట. వీళ్లే కాకుండా ఇంకా చాలా మంది లైన్ లో ఉన్నారట. సంగారెడ్డి, పటాన్చేరుతో పాటు ఇంకొన్ని నియోజకవర్గాల్లో నేతలకు మెదక్ ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించుకుంటామని ఉజ్జగించారట. ఒకరికి తెలియకుండా ఇంకొకరికి హామీ ఇవ్వడంతో మెదక్ ఎంపీ సీటుకు ఇప్పుడు బీఆర్ఎస్ లో ఫుల్ డిమాండ్ వచ్చిందట. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన నేతల పరిస్థితి గందరగోళంగా తయారైందట. అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ లో ఉండి, కాంగ్రెస్ పవర్ లోకి వచ్చాక బీఆర్ఎస్ లో ఉండడం మింగుడు పడటం లేదట. బీఆర్ఎస్ మళ్లీ గెలుస్తుందని, ఎంపీ టికెట్ తెచ్చుకుంటే గెలిచిపోయినట్టేనని ఊహించి పప్పులో కాలేసినట్టు బాధపడుతున్నారట. ఎంపీ టికెట్ ఇస్తామంటే వచ్చామని, ఇట్లా జరుగుతుందని అనుకోలేదట. జిల్లాలో నేతలందరికీ ఇదే టికెట్ ఇస్తామని చెప్పడంపై బీఆర్ఎస్ హైకమాండ్ ను తిట్టుకున్నారట లీడర్లు.